హలో అండి అందరికీ. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి యూట్యూబ్ గురించి. చాలామంది యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి అనేసి చాలామందికి తెలియకుండా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని స్టార్ట్ చేయాలండి. మన ఛానల్ని మన యొక్క ఐడితో క్రియేట్ చేసుకుని ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క కంటెంట్ ఏదైతే ఉంటుందో మన ఓన్ కంటెంట్ అండి. ఏదైనా అవి వంటలు కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఏవైనా మన యొక్క ఓన్ కంటెంట్ ఉండాలండి. వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి అలా అంతా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఇప్పుడు కాదు, మానిటైజేషన్ వచ్చేటప్పటికి రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయి మనం చేసిన కష్టం వృధా అయిపోతుంది. మనకు అమౌంట్ అనేది రాదండి. మన ఓన్ కంటెంట్ పెట్టడం వల్ల మనకు అమౌంట్ కానీ మానిటైజేషన్ దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే మనకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ద్వారా కూడా మనకి బాగా రీచ్ అయ్యేదానికి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏదైనా వీడియోని షూట్ చేసినా, ఎడిట్ చేసినా, దానికి వాయిస్ ఇవ్వాలన్నా, తెలుగులో రాయాలన్నా, ఏవి చేయాలన్నా మనకు కొన్ని యాప్స్ ఉంటాయండి. లైక్ రెమినీ అని, పిక్సార్ట్ అని, రైట్ బై వాయిస్ అని, ఇమేజ్ ఎడిటర్ అని, ఫోటో ఎడిటర్ అని, అలాంటి యాప్స్ అన్నీ ఉంటాయండి. వాటి యొక్క యాప్స్ గురించి తెలుసుకొని మీకు ఆ యాప్స్లో ఏది నచ్చితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీరు వీడియో షూట్ చేసి, ఎడిట్ చేసి నెక్స్ట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయడం అంత కష్టం ఏం లేదండి. ఈ ఎడిటింగ్ ఉంటుంది కదండి, ఎడిటింగే ఎక్కువ. వీడియో ఎంతసేపు తీస్తామో ఎడిటింగ్ అంతసేపు చేయాల్సి ఉంటుంది. అక్కడే టైం అవుతుందండి. అప్లోడింగ్ ఏముంది, కొంచెం అంత ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏమీ తెలియదు, ఆ యాప్స్ గురించి తెలియదు, నాకు యూట్యూబ్ గురించి తెలియదని కొంతమందిని అడుగుతారు. వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయకుండా మనకు ఏ కంటెంట్ కావాలన్నా, ఏం చేయాలన్నా మనకు యూట్యూబ్లోనే దొరుకుతుందండి. వేరే వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ A to Z యూట్యూబ్లో అన్ని వీడియోస్ దొరుకుతాయండి. మీకు ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఏమేమి యాప్ కావాలి, ఏం చేయాలి అనేసి ప్రతి ఒక్కటి ఉంటాయి. సెర్చ్ చేసి చదువుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేసి అప్లోడ్ చేసేది ఒక వింత అయితే, నెక్స్ట్ ఆ వీడియో వ్యూవర్స్కి చేరాలి. చేరిన తర్వాత వాళ్ళు చూసి లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలామంది బాగా చూస్తారండి, బట్ లైక్ కొట్టరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. అలా చేయకపోయినా ఆ వీడియో కొంచెం వృధానే అండి. ఎందుకంటే ఆ వీడియో ద్వారా బాగా కమ్యూనికేట్, అంటే కామెంట్స్ రూపంలో కానీ, షేర్స్, లైక్స్ రూపంలో కానీ, సబ్స్క్రైబర్స్ రూపంలో కానీ అది కంటెంట్ అనేది చేరి వాళ్ళకి మనకు కమ్యూనికేట్ అయ్యే విధంగా ఉందంటే మనకు యూట్యూబ్ బాగా రికమెండ్ చేస్తుందండి. ఎప్పుడైనా ఒక వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేస్తుందంటే అది ఆ వీడియో బాగా క్లిక్ అయ్యి వైరల్ అవుతుంటే రికమెండ్ చేస్తుందండి. లేకపోతే యూట్యూబ్ రికమెండ్ చేయదు. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా ఆటోమేటిక్గా ఫాల్ డౌన్ అయిపోతాయి. ఇదండి నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు చెప్పాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ కొంచెం టేక్ కేర్గా తీసుకొని కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా అన్నీ క్లారిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేసుకోండి. చాలామంది హాఫ్ కంటెంట్ చేస్తారండి. బట్ అదేమవుతుందంటే హాఫ్ కంటెంట్ చేసి ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే మనకు స్టార్టింగ్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ చేసాము, కొంచెం ఏదో తెలియక చేస్తాము, మళ్ళీ మధ్యలో ఆ వీడియో అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడంటే టైం ఎక్కువ పడుతుంది, మనకు బాధగా ఉంటుంది, అయ్యో ఏందనేసి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఫస్ట్ ఏ వీడియోనైనా నీట్గా దాని గురించి స్టడీ చేసి దాన్ని నీట్గా ఎడిట్ చేసి పెట్టుకొని ఫస్ట్ సేవ్ చేసుకోండి. మీరు ఏ కంటెంట్ చేసినా సేవ్ చేసి పెట్టుకోండి. లేదంటే కొన్నిసార్లు మనం ఆ యాప్ ఈ యాప్ అని వెళ్తూ ఉంటాం, చేసిన కంటెంట్ అంతా వృధా అయిపోయి పోతుందండి. ఓకేనా? ఇవ్వండి నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన యూట్యూబ్ ప్రాబ్లమ్స్. మీరు ఫేస్ చేయకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం ఇంకా బాగా చేసి మంచి సబ్స్క్రైబర్స్ని పొంది మంచిగా యూట్యూబ్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ like my channel and subscribe my channel friends. Thank you. Bye bye.